నమస్కారము. నా పేరు నరసింహుడు. జమ్మడుగు, కడప జిల్లా జమ్మడుగు తాలూకా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుని జమ్మడుగు ఇన్ఛార్జికి ఇచ్చినారు. మందకృష్ణను విమర్శించే హక్కులు ఎవరికి లేవు. ఆయన అన్నోళ్ళు పురుగులు పడి చచ్చారు. ఎందుకంటే మందకృష్ణ అందరికీ దేవుడు, అందరి వాడు. ఒక కులానికే కాదు, ఒక మాదిగలకే సాయం చేస్తున్నాడని కాదు, అన్ని కులాలకు అన్ని జాతులకు అందరినీ కూడగట్టుకొని ఈ పొద్దు ఉద్యమం చేస్తున్నాడంటే రాష్ట్రాలే ఎదురు చూస్తున్నాయి. ఒక రాష్ట్రమే కాదు, ఒక తెలంగాణే కాదు, ఒక హైదరాబాద్, ఒక విజయవాడే కాదు, రాష్ట్రాన్ని మూల మొత్తం 7 రాష్ట్రాలు ఎదురు చూస్తుంటే మీ కన్నుల్లో కారం జల్లినట్టుంది. ఒక మాది కూడా ఎదగకూడదా? ఏమన్నా ఉద్యోగాలు చేయకూడదా? మీరే ఎదగాల, మీరే చేయాలా, మీరే మాట్లాడాలి. మళ్ళీ పాటలు పాడేవాళ్ళు మొన్నటిదాకా మందకృష్ణను పాడినారు. ఈ పొద్దు మాటలు ఏం మాట్లాడుతున్నారు? అట్లా సిగ్గు మానం ఉందా మాట్లాడేదానికి? మీ హక్కులు పోతున్నాయా? మళ్ళీ మేము తప్పటి కాళ్ళగా ఇదే మాలలు తప్పటి కాళ్ళగా ఎంతమందిని చూపమంటావు? వాళ్ళు మాలలైన గుడికి మాది కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే ఆదాయం కోసం, కడుపు కోసం, డబ్బు కోసం ఎంత దూరమైనా ఏ కులాలైనా మార్చారు. మేము మార్చమే. ఎక్కడన్నా కానీ మాదిగలని చెప్పుకుంటాం. మాకు పెట్టకపోని దొక్కని మేము ఒక దొక్కలోడు అంటే దొక్కలోడు నుండి వచ్చిన వాళ్ళం. మేము అందరికీ కాదు, ఆదిజామంతుడు బిడ్డనంటే అర్చంద్రుడి గుడికి మారచ్చు, కానీ మాది కూడా మాట తప్పడు. ఒక గుర్తు పెట్టుకో. ఏమంటే ఈ పొద్దు కాలాన, ఈరోజు కాలాన తెలంగాణ పెడుతున్నారని ఇప్పుడు ఉద్యోగాలు చేసి మీటింగులు పెడుతున్నారు. మీ మీటింగులో సరైనవాడు మీ రొమ్మల మీద చేసుకొని చెప్పండి. రొమ్మల మీద మీరు సరైన ఉద్యమం చేస్తానంటే మేము కూడా సర్వచుతాం. మా కడుపులు కొడితే మీరేం బాగుపడతారయ్యా? మా హక్కులు అడుగుతున్నాం, మా సొమ్ము మేము అడుగుతున్నాం. మాకు రావాల్సిన మీకు 4% ఇచ్చన్నారంటే 57 కులాలకు ఒక రకము, మీకు ఒకరికి ఒక రకం. మీరు సంతోషపడాల, కాళ్ళకు ముక్కల మందకృష్ణకు మాలలందరూ. ఎందుకంటే మీది ఆశగల మా హక్కులకు మా దానికోసం కొట్లాడుతున్నాం. ఏమన్నా మీ దానికోసం అడిగినామా? మిమ్మల్ని ఏమైనా ఏరపంచినామా? మిమ్మల్ని మీ పేరు ఎత్తినామా? మిమ్మల్ని విమర్శించినామా? మీరై గడకు లేపుతున్నారు. పండుకునే లేపి తన్నించుకునే వారం అంటే ఇదే మాలలు. ఇట్లాంటి మానుకోండి. ఇప్పటికైనా ఈ తెలంగాణ తప్పకుండా మీరు కాదు, తలగిందలమన్నా మందకృష్ణ సాధించాడు, గెలిచాడు. ఏబిసిడి పార్లమెంటు బిల్లు అవుతుంది. ఏమైనా సరే మందకృష్ణకు అందరూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. అట్లాంటి ఆసనమైంది. అట్లాంటి వాడిని పోగొట్టుకోవాకండి. మీరే చేతనాలు పోగొట్టుకుంటున్నారు. మాది కూడా మాట తిప్పడు, మనము తిప్పడు. చెప్పులు కుట్టిన చేతితో చరిత్రనే రాచాడు మందకృష్ణ. ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పులు కుట్టిన చేతనే చరిత్ర రాసే యొక్క గుణం ఆయనకుంది. ఆదిజామంతుడు రాజ్యాంగం వెళ్ళినాడు, రాజ్యం రాజు అయినాడు. మనం ఈ మందకృష్ణ ఎందుకు రాజుగాడు? రాజ్యం ఎందుకు వెళ్ళాడు? ఆయపక పదవులు కావాలంటే ఇయరా, ఎంపీలు ఇయరా, ఎంపీ ఇయరా, ఏ పదవులు ఇయ్యరు? పదవుల కోసం పారాడలే, కులం కోసం పోరాడుతున్నాడు. ఒక కులం కోసమే కాదు, 57 కులాలకు అన్నిటికీ పోరాడుతున్నాడు. అందరూ నా బిడ్డలే, అందరూ నా వాళ్ళే అని చెప్పుకుంటున్నారు. మాదిగలు నా బిడ్డ అని చెప్పలే. ఆ యొక్క పిల్లలను అందరినీ వదిలేసి ఈ నెలలు సంవత్సరాలు ఉద్యమం చేస్తుంటే ఉద్యమంలో పాల్గొని కడుపుల కోతలు కోసి ఈ పొద్దు ఎన్ని పోటీ మోటాలు మాట్లాడుతున్నారు. మీకు తగునది. మీకంటే ఇన్నే వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి, కానీ చెప్పే వాళ్ళకు సిగ్గు రాకపోవచ్చు. ఉద్యోగస్తులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరున్నారు, మంత్రులు ఉన్నారు. మీకైనా ఒకడు ఎంగడస్వామి అనేవాడు ఉన్నాడు. ఎంగడస్వామి అనేవానికి సిగ్గుందో లేదో మంత్రిగా పదవి చేసి అతనికి ఉందో జ్ఞానం ఉందో లేదు. ఎవరు సొమ్ముతో వస్తున్నాడు? ఎవరు పేర్లు చెప్పుకొని తిరుగుతున్నారు? మీరు పేర్లు ఎంగడస్వామి అంటున్నారు. ఏ పొద్దున తిరుపతికి పోయినారా? మళ్ళీ ఓలేసి పెట్టుకుంటున్నారు. ఏ పొద్దున ఓలేసకుండా చూసినారా? ఇట్లాంటి ఎందుకయ్యా కడుపులు కాల్చే మాటలన్నీ? ఎందుకయ్యా లోకల్ ముంచి మా పేర్లు పెట్టుకున్నారు? మీరు ఏసన్న అయితే బయట ఓలేసు, దానం అయితే ఎంగటేసు, ఇట్లాంటి పేర్లు దొంగ పేర్లు పెట్టుకొని మీరు బతుకుతున్నారు. కానీ మాదిగలు ఎప్పుడూ బతకరు. అట్లా నేర్పడా మా మందకృష్ణ. ఏది చేసినా అందరికీ ఫలాలు అందాలి, అందరికీ న్యాయం చేయాలా, అందరికీ ఒకటే చూపు చూస్తున్నాడు. ఏరమందం చూడలే. మళ్ళీ మాదిగలు దిక్కే చూడలేదు కదా. మళ్ళీ బీసీలు అయితేనేం, మైనార్టీ అయితేనేం, 59 దొక్కలోడు అయితేనేం, మళ్ళీ చిందోళ్ళు అయితేనేం, కోమల్లో అయితేనేం, ఎన్ని జాతులు ఉన్నాయి. ఈ జాతుల కింద ఎందుకు కుటుంబానంగా కలుపుకొని బతుకుతున్నాడు? ఆయన అట్ట ఏరబంధం పెట్టింటే అంత నాయకుడు కాదు. అట్ట నాయకుడు కావాలంటే ఎప్పుడో పదవులు ఇచ్చిండు. మళ్ళీ మీ వాళ్ళు ఇద్దరు అదే పనిగా పదవుల కోసం తాగడ పెట్టిపోయినారు మానవులను. వాళ్ళని అడగలేదే? మీకు సిగ్గుందా? మీకు మానం ఉందా? మీరు అడగచ్చు కదా, అన్నా కారం గణేష్ అన్న మళ్ళీ మా పేరు చెప్పుకొని మీరు పక్కకి ఎందుకు పోయినామని. మందకృష్ణ అన్న నమస్కారం, తప్పులు ఉంటే క్షమించు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.